ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా లక్ష్మి, అది భగవంతుడా, ఎన్నటికీ జరగకూడదు అనుకున్నది జరుగుతోంది. ఏంటి చూసావా లక్ష్మి, నేను నీ దారికే కాదు నీ జీవితానికి కూడా అడ్డొస్తున్నాను. మిత్రని పెళ్లి చేసుకోలేను అన్నావు. నన్ను పెళ్లి చేసుకుంటాను అని మిత్ర చేతే ఇండైరెక్ట్ గా అనిపించాను. ఇంకా మా పెళ్లి చూడ్డం తప్ప ఏమీ చేయలేవు. నన్ను పెళ్లి కూతుని చేయడానికి సిద్ధంగా ఉండు. ఆగో, ఇల్లలగానే పండగ కాదు, నువ్వు పెళ్లి అనగానే పెళ్ళైపోదు. మిత్ర డెసిషన్ తీసుకున్నాడు, దాన్ని మార్చటం నీ తరం కాదు. జరగని తప్పు జరిగిందని, రాని ప్రెగ్నెన్సీ వచ్చింది అని నాటకాలాడి ఆయన మంచితనంతో ఆడుకున్నావు. నువ్వేంటో, నీ నిజ స్వరూపమేంటో నేను నిరూపిస్తాను. ఈ పని నువ్వు ఎప్పుడో చేయాల్సింది లక్ష్మి. ఇప్పుడు నీకంత టైం లేదు. ఎప్పుడు ఏది జరగాలో అప్పుడు అది జరుగుతుంది. ఏంటి కర్మ సిద్ధాంతమా? దాన్ని నమ్ముకునే ఇంతవరకు తెచ్చుకున్నావు. మన ప్రయత్నం లేకుండా ఇక్కడ ఏది జరగదు. జరగాల్సిందంతా కర్మకి వదిలేస్తే నీ కర్మే కాలిపోతుంది. అంటే జరిగిందంతా నువ్వు జరిపిస్తున్నావనుకుంటున్నావా? నా లైఫ్లో ప్రతిదీ నేనే డిజైన్ చేసుకున్నాను, నా పెళ్లి కూడా. ఆయన్ని పెళ్లి చేసుకోవాలని 4-5 సార్లు ప్లాన్ చేశావు. ఏమైంది? పీటల దాకా వచ్చిన పెళ్లి, మెడ దాకా వచ్చిన తాళి ఆగిపోలేదా? ఈసారి ఆగదు. పెళ్లి జరుగుతుంది. నేనుండగా జరగనివ్వను. నీ కళ్ళ ముందే మా పెళ్లి జరుగుతుంది. నువ్వు కాదు, మీ ఫ్యామిలీ మొత్తం కలిసొచ్చిన పెళ్లి ఆపలేరు. నేనో ఫ్యామిలీనో కాదు, ఆయనే ఈ పెళ్లి ఆపుతారు. నీ గురించి తెలిసి చీ కొడతారు, నిన్ను గెంటేస్తారు. ఇదే జరుగుతుంది. ఇలా జరగకపోతే నేను భాగ్యలక్ష్మినే కాదు. ఏంటి లక్కీ, హోంవర్క్ చేయడం ఆపేశావు? మనం స్కూల్కి వెళ్ళి ఇంటికి తిరిగొచ్చేలోపు ఇంట్లో ఏదో జరిగింది చున్ను. అవును లక్కీ, నాన్నేమో సీరియస్గా ఉన్నాడు, అమ్మేమో మూడీగా ఉంది, తాతయ్య బామ్మ డల్గా ఉన్నారు. ఏదో జరిగింది. ఏం జరుగుంటుంది చున్ను? మళ్ళీ అమ్మ నాన్న గొడవ పడి ఉంటారా? నాకు అదే అనిపిస్తుంది. అమ్మా నాన్నలకి గొడవ అయితేనే ఇంట్లో అందరూ ఇలా ఉంటారు. ఇంతకు ముందు అమ్మ పిన్ని గొడవ పడ్డారు. ఇప్పుడు వాళ్ళు బాగున్నారు అనుకుంటే మళ్ళీ అమ్మా నాన్నకు గొడవ అయ్యింది. ఈ ఇంట్లో ఎవరు గొడవ పడ్డా అమ్మా నాన్న గొడవ పడకూడదు లక్కీ. అవును జున్ను, అమ్మా నాన్న గొడవ పడితే ఇద్దరు విడిపోతారు. అమ్మకు చోట నాన్నకు చోట ఉంటారు. నువ్వు నేను కూడా విడిపోతాం. ఇంతకు ముందు కూడా ఇలాగే జరిగి అమ్మా నాన్న విడిపోయారు కదా. అప్పుడు అమ్మ దగ్గర నేను, నాన్న దగ్గర నువ్వు ఉన్నావు. మళ్ళీ అలా జరగకూడదు. అసలు ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి జున్ను. కానీ మనకెలా తెలుస్తుంది? ఎవరినైనా అడుగుదామా? ఎవరిని అడుగుతాం? నాన్నని అడగలేము, అమ్మని అడగలేము. బామ్మను తాతయ్యని అడుగుదామా? చిన్నవాళ్ళు
మీకు ఇంటి గురించి ఎందుకు అంటారేమో జున్ను. పోనీ పిన్నినో బాబాయ్నో అడుగుదామా? బాబాయ్ కూడా చెప్పడు. పిన్నిని అడుగుదాం. పద వెళ్ళి అడుగుదాం. పిన్ని, పిల్లలు వస్తున్నారు జాను. వాళ్ళకి విషయం తెలియకూడదు, నువ్వేం చెప్పకో. లక్కీ జును, హోంవర్క్ కంప్లీట్ చేసేసారా? జాను, పిల్లలకి ఆకలిస్తున్నట్టుంది, తీసుకెళ్ళి అన్నం పెట్టు. పదండి, అన్నం పెడతాను. మేము అన్నం పెట్టమని అడగడానికి రాలేదు పిన్ని. వేరే విషయం అడగడానికి వచ్చాం. ఇంక నుంచి మీకేం కావాలన్నా పిన్నిని అడగండి. మీకు కావాల్సినవన్నీ పిన్ని చేసి పెడుతుంది. అవును, మిమ్మల్ని నేనే స్కూల్కి రెడీ చేస్తాను. బాబాయ్ స్కూల్ దగ్గర వదిలిపెడతారు. అమ్మని డిస్టర్బ్ చేయకండి. ఆ విషయం అడుగుదామనే వచ్చాం పిన్ని. అమ్మెందుకు డల్గా ఉంది? నాన్నెందుకు సీరియస్గా ఉన్నాడు? అమ్మకు నాన్నకు గొడవైందా పిన్ని? ఇద్దరూ అరుచుకున్నారా? అదేం లేదు లక్కీ. అమ్మ నాన్న గొడవ ఎందుకు అవుతుంది? అమ్మ అంటే నాన్నకి ఇష్టం, నాన్న అంటే అమ్మకి ఇంకా ఇష్టం. మేం చిన్నపిల్లలమని మాకు అబద్ధం చెప్పకండి బాబాయ్. లేదు జున్ను, మీకెందుకు అబద్ధం చెప్తాం? నిజమే చెప్తున్నాం. అమ్మా నాన్నకి ఏ గొడవ జరగలేదు. ఏ గొడవ జరగకపోతే అమ్మ నాన్న ఎందుకు అలా ఉంటారు? అలా అడుగు లక్కీ. మీరిద్దరూ చిన్న పిల్లలని మీతో అబద్ధాలు చెప్తున్నారు. మామ్, అసలు నువ్వెందుకు వచ్చావు? వాళ్ళకి నువ్వేం చెప్పకు. ఎందుకు చెప్పకూడదురా? ఏం జాను, నువ్వొకప్పుడు టీచర్గా పనిచేసావు కదా, పిల్లలతో అబద్ధాలు చెప్పచ్చా? అత్తయ్య గారు, దయచేసి వాళ్ళ దగ్గర ఏం మాట్లాడకండి. ఎందుకు మాట్లాడకూడదు? వాళ్ళు ఈ ఇంటి వాళ్లే. పైగా ఇది వాళ్ళ అమ్మా నాన్న సమస్య. వాళ్ళకి తప్పకుండా తెలియాలి. పిల్లలకి తెలియాల్సిన అవసరం లేదు మా. ముఖ్యంగా తెలియాల్సింది వీళ్లకే కదరా. ముందు ఎఫెక్ట్ అయ్యేది వీళ్లే కదా. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో వీళ్ళు తెలుసుకొని తీరాలి. వద్దత్తయ్య, వీళ్ళకింకా అర్థం చేసుకునే వయసు రాలేదు. దయచేసి ఏం చెప్పకండి. వీళ్ళకి చెప్పడానికి వచ్చాను. చెప్పేసే వెళ్తాను. చూడండిరా, పొద్దున మీరు స్కూల్కి వెళ్ళాక ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. మీ అమ్మని కాదు అని మీ నాన్న మనీషాని పెళ్లి చేసుకోబోతున్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.